స్కూల్ హెడ్ మాస్టర్ని 2 కోట్ల రూపాయలు మోసం చేశారు. ఏ రేంజ్లోకి వెళ్ళిపోయారంటే వాళ్ళు గవర్నమెంట్ ఆఫీసర్స్ లాగా వాళ్ళు తయారయ్యి వచ్చి, ఇది చాలా ఇంపార్టెంట్, ఒకప్పుడు వేలిముద్ర అంటే నవ్వేవాళ్ళు, కానీ ఇప్పుడు వేలిముద్ర అంటేనే డబ్బులు తీసుకోవడమే కాకుండా డబ్బులు ఇది చేయడమే కాకుండా ఎంత మెంటల్ హరాస్మెంట్ చేస్తున్నారు ఆలోచించి. ఒకసారి పిల్లలకి ఇలా జరిగిందంటే పేరెంట్స్ సిచ్యువేషన్ ఎట్లా ఉంటుంది ఏం ఆలోచించారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అక్కడ ఉండి లైవ్ లో వాళ్ళకి నష్టం కాకుండా ఆపాను కాబట్టి, సో వాళ్ళు ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఎస్ఎంఎస్లు పంపించడం, లింకులు పంపించడం కాదు, మీ అబ్బాయిని ఇట్లా మేము అరెస్ట్ చేసాం, ఆ టైంలో కాల్ వచ్చింది. మేము సైబర్ క్రైమ్ జరిగిందంటే డబ్బులు రావడం చాలా కష్టం. ఒక ఫ్యామిలీని 8 గంటలు హౌస్ అరెస్ట్ చేశారు, డిజిటల్ హౌస్ అరెస్ట్. అంటే మనకి గవర్నమెంట్ అన్నా పోలీస్ అన్నా ఈ పేర్లు వినగానే మనం భయపడిపోతాం ఫస్ట్ థింగ్. అండ్ నా పర్సనల్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా రీసెంట్లీ ఒకరికి ఈ ఇన్సిడెంట్ జరిగింది. మనం ఉన్న ఏజ్ డిజిటల్ ఏజ్, అంటే ప్రతిదీ కూడా ఆన్లైన్, ప్రతిదీ కూడా మనకి ఇట్లా క్లిక్ చేయగానే మన పనులు అయిపోతా ఉన్నాయి. మనం ముందులాగా బయటికి వెళ్ళి ఒక ఆఫీస్కి వెళ్ళి అప్లికేషన్ ఇవ్వాలి, లేదంటే బయటికి వెళ్ళి సామాన్లు కొనుక్కోవాలి, లేదంటే ఎక్కడైనా బయటకు వెళ్ళి రెస్టారెంట్లో ఆర్డర్ ఇవ్వాలి, ఇది లేదు. అన్నీ కూడా ఫోన్లో మనం క్లిక్ చేయగానే ఇమీడియట్లీ మన ఇంటికి వచ్చేస్తున్నాయి అన్నీ. ఒళ్ళు నొప్పి తెలియకుండా మనం బతుకుతున్నాం. అయితే అదే రేంజ్లో మోసాలు కూడా పెరిగిపోయాయి. మోసాలు ఇంకా చెప్పాలంటే దానికంటే డబుల్ పెరిగిపోయాయి. అప్పుడప్పుడు ఏమనిపిస్తూ ఉంటుందంటే అరే ఇంత తెలివితేటలు కూడా చేయొచ్చా, అంటే మోసం చేసే వాళ్ళని చూస్తుంటే వాళ్ళు యూజ్ చేసే టెక్నిక్లు కానీ వాళ్ళు యూజ్ చేసే పద్ధతులు కానీ చూస్తూ ఉంటే ఇంత తెలివి ఉంది మీకు, ఇది కానీ ఒకవేళ వాళ్ళు సరైన మార్గంలో అంటే పనికొచ్చే మార్గంలో లేతే మన దేశం డెవలపింగ్ స్టేజ్ నుంచి ఎప్పుడో దాటేసి వెళ్ళిపోయేదేమో అనిపిస్తూ ఉంటుంది. యూఎస్ఏ ఏంటి, చైనా ఏంటి, జపాన్ ఏంటి, వీళ్ళందరూ వెనక పంపించేది అనిపిస్తుంటుంది. ఆ రేంజ్ తెలివి ఉన్న వాళ్ళు ఉన్నారు మన దగ్గర. కానీ దాన్ని ఫాస్ట్ మనీ, ఈజీ మనీ, లేదంటే రాంగ్ రూట్లో యూజ్ చేసేసి, అంటే ఈ తెలివి కానీ మనం నిజంగా ఒక ప్రాపర్ ఛానల్లో యూజ్ చేస్తే బెనిఫిట్. అసలు నేను ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు కరెంట్లీ 2 hours బ్యాక్ నేను ఇన్స్టాగ్రామ్లో స్క్రోల్ చేస్తూ ఉంటే నాకు ఒక 2 ఇన్సిడెంట్స్ కనిపించాయి. అదేంటంటే ఒకటి 2 కోట్ల రూపాయలు 10 రోజుల్లో డబుల్ అవుతుంది అని చెప్పేసానంటే ఒక మహానుభావుడు 2 కోట్ల రూపాయలు ఈ స్కామర్లోకి ఇచ్చాడు. బేస్లీ డబుల్ గుల్ 10 రోజులలో ఎవడిస్తాడండి 2 కోట్లు? ఆ థాట్ ఎలా వచ్చి ఉంటుంది. అండ్ నా పర్సనల్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా రీసెంట్లీ ఒకరికి ఈ ఇన్సిడెంట్ జరిగింది. సో నేను ఇవన్నీ చూసిన తర్వాత అనిపించింది, ఓకే జనాలు మనం ఎంత అడ్వాన్స్ అయిపోతున్నాము, మనం కొంచెం స్మార్ట్ అనుకుంటున్నాము, చదువుకున్న వాళ్ళు అనుకుంటున్నాం, కానీ మోసం చేయడానికి వీళ్ళు కొత్తగా యూజ్ చేసిన టెక్నాలజీస్, వీళ్ళు కొత్తగా యూజ్ చేసిన పద్ధతులు చూస్తుంటే అరే చెప్పాల్సిందే ఇలాంటి విషయాలు, లేదంటే ఇంకెక్కువ మంది మోసపోతారేమో అని ఈ వీడియో చేస్తాను. ఎందుకంటే ఇంపార్టెంట్ ఏంటంటే మన గవర్నమెంట్ April 1 నుంచి ఈ లాస్ట్ 10 days బ్యాక్ నుంచి ఒక సర్వే స్టార్ట్ చేసింది. సర్వేస్ ఉంటాయి కదా, పాపులేషన్ సర్వేస్, అలా దాంట్లో గవర్నమెంట్ ఎంప్లాయీస్ వచ్చి మన ఇంటికి వచ్చి మన డీటెయిల్స్ తీసుకుంటారు. లైక్ ఇంట్లో ఎంతమంది ఉన్నారు, వాళ్ళు ఎవరెవరు పేర్లు, ఏజ్ ఏంటి, వాళ్ళు ఏమేం చేస్తున్నారు, అండ్ దాంతోపాటు మన ఇంట్లో సిచ్యువేషన్ ఎలా ఉంది, లైక్ టీవీ, ఫ్రిడ్జ్, మనం యూజ్ చేసే బేసిక్ కమోడిటీస్ ఏంటి, అండ్ అట్ ద సేమ్ టైం మన ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి, అంటే నీళ్ళు ఎలాంటివి వస్తున్నాయి, అండ్ కరెంట్ ఎట్లా ఉంది, ఇది ఇంటున్న ఇల్లు ఓన్ హౌసా లేకపోతే రెంటెడ్ హౌసా, ఇలాంటి బేసిక్ ఏదైతే గవర్నమెంట్కి పనికొచ్చే ఉన్నాయో, అంటే సిచ్యువేషన్ ఎలా ఉంది ఇప్పుడు సొసైటీలో, ఇప్పుడు మన సిటిజన్స్ ఏ స్టేజ్లో ఉన్నారు, దీన్ని బట్టే మనకి తెలుస్తుంది కదా మన స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ ఎలా ఉంది అని చెప్పేసి, డెవలప్డా, అండర్ డెవలప్డా, డెవలపింగా అని. అయితే ఈ స్కామర్లు ఏ రేంజ్లోకి వెళ్ళిపోయారంటే వాళ్ళు గవర్నమెంట్ ఆఫీసర్స్ లాగా వాళ్ళు తయారయ్యి తిరుగుతున్నారు. మనలో 90% ఎవరైనా మన ఇంటికి వచ్చి నేను పలానా సో అండ్ సో గవర్నమెంట్ ఇక్కడ నుంచి వచ్చానండి, నేను సర్వే చేస్తున్నా అంటే బ్లైండ్గా మన డీటెయిల్స్, వాళ్ళు అడిగిన డీటెయిల్స్ అన్ని మనం బ్లైండ్గా ఇచ్చేస్తాం, అవునా కదా. అక్కడ కూడా నీ ఐడి చూపియు, లేదంటే ఏంటి ప్రూఫ్ అని ఎవడు అడగడు, అది వాళ్ళకి అలుసు. ఎందుకంటే మనకి గవర్నమెంట్ అన్నా పోలీస్ అన్నా ఈ పేర్లు వినగానే మనం భయపడిపోతాం ఫస్ట్ థింగ్. ఒక్కసారి కూడా ఆలోచించాం, అది మన మైండ్లో అలా పడిపోయింది. వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఇంటింటికి వచ్చి మన డీటెయిల్స్తో పాటు మన ఫోన్ నెంబరు, మన ఆధార్ నెంబరు, మన సిగ్నేచర్, మన ఫింగర్ ప్రింట్, థంబ్ ప్రింట్, ఇవి కూడా యాడెడ్గా తీసుకుంటున్నారు. ఇవి కానీ ఎవడన్నా అడుగుతున్నాడంటే ఈవెన్ సైన్ చేయమన్నా కానీ, ఒకవేళ నిజంగా జెన్యున్గా గవర్నమెంట్ ఆఫీసర్సే అయినా కానీ వాళ్ళు సైన్ చేయమంటే మీరు ఓ పెద్ద ఆటోగ్రాఫ్ ఇస్తున్న రేంజ్లో మీ పాన్ కార్డ్ మీద, ఆధార్ కార్డ్ మీద ఉన్న సైన్ పెట్టకుండా జస్ట్ మీ పేరు మాత్రం రాయండి నార్మల్, అంతేగాని సిగ్నేచర్ అడిగాడు కదా అని చెప్పి ఓ పెద్ద ఆటోగ్రాఫ్ ఇచ్చేద్దాం అని చెప్పేసి రేంజ్లోకి వెళ్ళిపోకుండా. ఎందుకంటే ఇప్పుడు మనకి ఉన్న డిజిటల్ ఏజ్లో మన థంబ్ ప్రింట్, మన సిగ్నేచర్, మన పాన్ నెంబరు, మన ఆధార్ నెంబరు, మన ఫోన్ నెంబర్, ఇవన్నీ ఒకదానికొకటి లింక్ అయి ఉన్నాయి. ఏ ఒక్కటి దొరికినా కానీ వాళ్ళకి ఈజీ రూట్ అయిపోతుంది. ముందు మనకి ఒక SMS వచ్చేది, ఒక లింక్స్ వచ్చేవి, వాటిని క్లిక్ చేస్తే మన అకౌంట్ డీటెయిల్స్, మన పాస్వర్డ్స్ ఇవి దొరికేవి కాబట్టి వాళ్ళు ఈజీగా వెళ్ళిపోయేవాళ్ళు. కానీ ఇప్పుడు కొంచెం స్మార్ట్ అయ్యారు అందరూ. కొన్ని రోజుల నుంచి, కొన్ని సంవత్సరాల నుంచి కొంతమంది సెలబ్రిటీస్ అయితే థియేటర్లలో కూడా ఇలా జరుగుతుంది, కొంచెం జాగ్రత్త ఉండండి, సైబర్ క్రైమ్స్ అని చెప్పేసి పెడుతున్నారు. కాబట్టి కొంతమంది స్మార్ట్ అయ్యారు. వీళ్ళు
ఎవరైతే స్కామర్స్ ఉంటారో వాళ్ళు కూడా అప్గ్రేడ్ అయ్యారు కదా. సో వాళ్ళు ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఎస్ఎంఎస్లు పంపించడం, లింకులు పంపించడం కాదు, డైరెక్ట్ వీడియో కాల్స్, డైరెక్ట్గా మీ ఫోన్కి వాట్సాప్ కాల్స్ లేదంటే ఫోన్ కాల్స్ చేసేసి మేము సో అండ్ సో పోలీసు లేదంటే మేము సో అండ్ సో కస్టమ్స్ ఆఫీసర్స్, మీ అబ్బాయో మీ అమ్మాయో లేకపోతే మీ చుట్టాలో లేకపోతే మీ హస్బెండో వైఫో ఎవరో ఇట్లా మాకు దొరికారు, ఇంత డబ్బులు కట్టండి అని అడుగుతున్నారు. నేను ఇది కల్పించుకొని చెప్పట్లేదు, నా ఫ్యామిలీ అంటే నా ఇమీడియట్ ఫ్యామిలీలో నాకు తెలిసిన వాళ్ళలో ఇది జరిగింది. నాకు తెలిసిన వాళ్ళకి ఇది జరిగితే నేను అక్కడ ఉండి లైవ్లో వాళ్ళకి నష్టం కాకుండా ఆపాను కాబట్టి వాళ్ళు డిమాండ్ చేసిన డబ్బుల్ని నేను ఇమీడియట్లీ ఫోన్ కట్ చేసేసాను. సీరియస్లీ ఇది జరిగింది. మాకు ఫోన్ చేసి మేము మీ అబ్బాయిని అరెస్ట్ చేసాము, వాడు డ్రగ్స్ తోటి దొరికాడు, వాడు ఇప్పుడు పోలీస్ స్టేషన్లో ఉన్నాడు, ఏం చేయమంటారో. అదే పిల్లలకి ఇలా జరిగిందంటే పేరెంట్స్ సిచ్యువేషన్ ఎట్లా ఉంటుంది ఏం ఆలోచించారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ క్రాస్ క్వశ్చన్ కూడా చేయట్లేదు, వాడు అక్కడ క్వశ్చన్ చేసి చాయిస్ కూడా ఇవ్వట్లేదు. ఇంకో గంటలో మీ ఓన్ని ఇక్కడ నుంచి ఇక్కడ చేంజ్ చేస్తున్నా, ఏం చేయాలి అంటే ఎట్లాంటి సిచ్యువేషన్ క్రియేట్ చేస్తున్నారంటే అర్జెన్సీ, యాక్ట్ ఆన్ అర్జెన్సీ. అంటే ఇప్పుడు ఇది చేయకపోతే నువ్వు ఇంకా మిస్ అయిపోతావు, ఇంకా నీ ఛాన్స్ లేదు, యాక్షన్ తీసుకోవాల్సిందే, ఆ సిచ్యువేషన్ తీసుకెళ్ళిపోతున్నారు అనమాట. అలాంటప్పుడు ఏంటి, మన డబ్బులా మన పిల్లలా లేకపోతే మనకు లవ్డ్ వన్సా అని అనుకున్నప్పుడు ఆబ్వియస్లీ మనం ఇట్ సైడ్ వెళ్తాం కదా. మోస్ట్లీ నాకు తెలిసినంత వరకు అయితే మిడిల్ క్లాస్ వాళ్ళ మెంటాలిటీ ఇదే ఉంటారు, వాళ్ళ టార్గెట్ కూడా మోస్ట్లీ మిడిల్ క్లాస్ వాళ్ళనే చేస్తారు. ఎమోషనల్ కనెక్ట్ తోటి మనం ఎక్కువ ఆలోచించకుండా డబ్బులే కదా పోతే పోయింది, వీడు బాగుంటాడు కదా, కానీ డబ్బులే కదా పోతే పోయింది కాదు. ఒకసారి ఆలోచించండి, అరే మన పిల్లలు ఇలాంటి పనులు చేస్తారా, లేదంటే మనవాడు నిజంగానే అక్కడ ఉండి ఉంటాడా, ఇవి జరిగి ఉంటాయా అని ఒకసారి ఆలోచిస్తే గట్టిగా మాట్లాడితే వాళ్ళకి అర్థమైపోతుంది. ఏం జరిగిందంటే ఇట్లా ఒక పర్సన్కి కాల్ వచ్చింది రాత్రి అరౌండ్ 10:30 ఆ టైం, ఇప్పుడు ఈవినింగ్. వాళ్ళు ఓల్డ్ ఏజ్ కొంచెం 60+ అనమాట. వాళ్ళకి ఫోన్ వచ్చింది, మీ అబ్బాయిని ఇట్లా మేము అరెస్ట్ చేసాం. ఆ టైంలో కాల్ వచ్చింది, మేము మీ అబ్బాయిని ఇలా అరెస్ట్ చేసాము, ఇప్పుడు పోలీస్ నుంచి మాట్లాడుతున్నాం, బెంగళూరు పోలీస్ అది అని చెప్పి. ఆయన డీపీ ఫోటో బెంగళూరు పోలీస్ ఉంది. ఫోన్ చేసేసి ఇదంతా హిందీలో జరుగుతుంది మళ్ళీ కాన్వర్సేషన్. వాళ్ళ అబ్బాయి ఎక్కడ ఉంటాడంటే ఫారెన్ కంట్రీలో ఉంటాడు. ఫారెన్ కంట్రీలో ఉన్న అతన్ని అరెస్ట్ చేసామని చెప్పి ఇక్కడ ఉన్న అతను డీపీ పెట్టుకున్న ఫోన్ నుంచి కాల్ వస్తుంది, వాళ్ళు హిందీలో కాన్వర్సేషన్ అనమాట. ఒకసారి బలిగెళ్ళాలా లేదు, కానీ అక్కడ ప్రేమ, అరే అబ్బాయి మా అమ్మాయి సో అండ్ సో అది ఒకటే మాట అన్నాడు. ఈ కేసులో పట్టుబడ్డాడు, ఒకసారి లోపలికి వెళ్ళినా మళ్ళీ లైఫ్ లాంగ్ రాడు, మీరు ఇప్పుడు ఏం చేస్తారు చెప్పండి, డబ్బులు ఇస్తారా, డబ్బులు ఇచ్చి సెటిల్ చేసుకుంటారా, సెటిల్ చేస్తే నేను ఇప్పటికి ఇమీడియట్లీ మేము పంపిస్తాను. ఇది ఇట్లా మాట్లాడుతున్నాను. ఏ పోలీస్ అట్లా డైరెక్ట్గా ఓపెన్గా చేయడం, వీళ్ళు ఆల్మోస్ట్ ఇంకా తన బ్యాంక్ డీటెయిల్స్ ఇచ్చేసి తీసేసుకొని నేను పంపించేస్తున్నాను ఇప్పుడు, మీరు ప్లీజ్ ఏం చేయదు అన్న టెన్షన్కి వెళ్ళిపోయాడు అనమాట ఆ పేరెంట్. అంటే నాకు ఫోన్ చేశారు, ఒకసారి ఇలా ఇలా జరుగుతుంది రా అంటే నేను ఇమీడియట్లీ వెళ్ళంగానే ఫస్ట్ థింగ్ నేను అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా నాకు అసలు ఫోన్ ఇవ్వట్లేదు. నేను తీసుకొని ఎవరు నువ్వు అదే మాట్లాడుతుంటే నాతో మాట్లాడంట, ఓన్లీ ఆ పేరెంట్ తోటి మాట్లాడతాడు. ఎందుకంటే ఆయనకు అర్థమైపోయింది ఈయన మేము పట్టేసుకున్నాను, ఇప్పుడు ట్రాప్ చేశాను, ఎమోషనల్ బాండ్లో ట్రాప్ చేశాను. సో ఈయన నేను ఇంకెంత అన్నాను లాగొచ్చు. నేను ఇమీడియట్లీ ఫోన్ తీసుకొని ఏం చేసుకొని చెప్పి కాల్ కట్ చేశాను. ఫస్ట్ వీళ్ళు భయపడ్డారు, నా మీద కోప్పడ్డారు, అట్లా కట్ చేసినావు నువ్వు ఫోను అది అని అంటే నేను ఫోన్ నెంబర్ చూపించాను. అక్కడ 92 సిరీస్ అని ఉంది. మనకి ఎలా అయితే ఇండియాలో 91 తర్వాత మన మొబైల్ నెంబర్ స్టార్ట్ అవుతుందో పాకిస్తాన్ వాళ్ళకి 92 సిరీస్ స్టార్ట్ అవుతుంది. సింపుల్ లాజిక్. ఆడు ఏ ఫారెన్ కంట్రీ అంటే యూఎస్, యూకే, కెనడా ఇక్కడ నుంచి ఫోన్ చేయట్లేదు, పాకిస్తాన్ నుంచి ఫోన్ చేస్తున్నాడు. మొత్తం మాట్లాడుతుందంతా హిందీ, మన స్టైల్ హిందీలా ఉంది అది. సో ఇలాంటివి మనం బేసిక్ చిన్నవి పట్టుకుంటే మనం మోసాల నుంచి బయటపడవచ్చు. ఆ సిచ్యువేషన్లో ఒకవేళ నిజంగా నేను అక్కడ లేకుంటే నిజంగా డబ్బులు పంపించేసేవాడు, నష్టం అయ్యేది అక్కడ. ఇంకోటి ఏం జరిగిందంటే మనం అనుకోవచ్చు, అరే వీళ్ళు టార్గెట్ చదువుకునే వాళ్ళని చేస్తుంటారేమో కదా, మనకేంటి మనం చదువుకున్న వాళ్ళు మనం కొంచెం స్మార్ట్ అని. రీసెంట్గా ఒక రిటైర్డ్ స్కూల్ హెడ్ మాస్టర్ని 2 కోట్ల రూపాయలు మోసం చేశారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు రిటైర్డ్ స్కూల్ హెడ్ మాస్టర్, గవర్నమెంట్ హెడ్ మాస్టర్కి 2 కోట్ల డబ్బులు ఉన్నాయి అని అంటేనే నాకు జెలసీ ఫీల్ వస్తుంది. ఆయన రిటైర్డ్, ఏజ్డ్, సేమ్. ఆయనకు ఫోన్ చేసి మీ 10 రోజుల్లో మీ డబుల్ అయిపోతాయండి, మాది ఒక స్కీమ్ ఉంది, దీంట్లో ఇన్వెస్ట్ చేయండి, ఈ సంథింగ్ ఏదో ఇట్లా. అతను నిజంగానే నమ్మేసి 10 రోజుల్లో 2 కోట్లు 4 కోట్లు వేస్తున్నారంటే అసలు ఎవడు చేస్తాడు? ఈయన ఇంకో హెడ్ మాస్టర్, చదువుకున్న అతను గవర్నమెంట్ స్కూల్ నుంచి రిటైర్డ్, ఆయన నమ్మి డబ్బులు పెట్టాడు, గోల్ కథం. ఒక్కసారి సైబర్ క్రైమ్ జరిగిందంటే డబ్బులు రావడం చాలా కష్టం. బరేలీ అనే సైడ్, ఉత్తరప్రదేశ్ సైడ్ బరేలీ అనే టౌన్ నుంచి ఒక ఫ్యామిలీని 8 గంటలు హౌస్ అరెస్ట్ చేశారు. డిజిటల్ హౌస్ అరెస్ట్ అంటే పక్కకు జరగొద్దు, ఫోన్ ఆన్ చేసి పెట్టండి, కూర్చున్న దగ్గర అట్లనే కూర్చోండి, కొంచెం కదిలినా కానీ కొంచెం జరిగినా కానీ ఎవరితో మాట్లాడినా కానీ మిమ్మల్ని ఇమీడియట్లీ అరెస్ట్ చేసేస్తాం, అట్లనే కూర్చొని ఉండండి. అంటే డబ్బులు తీసుకోవడమే కాకుండా, డబ్బులు ఇది చేయడమే కాకుండా ఎంత మెంటల్ హరాస్మెంట్ చేస్తున్నారో ఆలోచించి. ఒకసారి మీరు వాళ్ళ పొజిషన్ ఉండి చూడండి, 8 గంటలు హౌస్ అరెస్ట్ చేస్తే వాళ్ళ సిచ్యువేషన్ ఎట్లా ఉంటుంది అంటే, కదిలితే మమ్మల్ని అరెస్ట్ చేస్తారంట అన్న భయంతో వాళ్ళు ఎలా ఉండుంటారు. అయితే వాళ్ళు ఫోన్ చేసి వీడియో కాల్లో ఉంచి, మేము సో అండ్ సో పోలీసు, మీ మీద ఒక కేసు వచ్చింది,
అది నాన్ బెయిలబుల్. ఒకసారి మీరు లోపలికి వెళ్ళిపోతే ఇంకా ఇదే భయపెట్టాలి అంత. క్లాస్ చదువుతున్న ఒక పిల్లగాడు ఉన్నాడు, వాళ్ళ బాబు, వాడికి ఎందుకో డౌట్ కొట్టిందంట. వాడు అక్కడే ఉన్నాడు, వాడికి ఎందుకో డౌట్ కొట్టిందంట. కాకపోతే ఇప్పుడు ఏం చేయలేడు, చిన్నోడు. ఇక్కడ అమ్మ నాన్న ఇద్దరు హౌస్ అరెస్ట్లో ఉన్నారు, డిజిటల్ అరెస్ట్లో ఉన్నారు, జరగట్లేదు. ఏం చేశాడంటే సింపుల్గా వెళ్ళి ఏరోప్లేన్ మోడ్ ఆన్ చేసేసాడు ఫోన్లో. చేయలేదు, జస్ట్ ఏరోప్లేన్ మోడ్ ఆన్ చేశాడు అంతే. నెక్స్ట్ డే వాళ్ళు మళ్ళీ ఫోన్ చేశాడు, వీళ్ళకి ట్రై చేస్తే ఇమీడియట్లీ ఫోన్ పోలీసులు ఎత్తారు. ఈసారి రియల్ పోలీసులు ఎత్తారు, వాళ్ళని పట్టుకున్నారు. ఈ పిల్లగాడికి రివార్డ్ ఇచ్చారు. సో ఇప్పుడున్న డిజిటల్ ఏజ్లో మనము మోసపోవడం అనేది ఇట్స్ చాయిస్ అయిపోయింది. నీ ముందు ఒక 2 ఆప్షన్స్ ఇస్తారు, అరే నువ్వు మోసపోతావు అంతే. మనీ డబుల్ అయిపోతుంది అనగా నమ్మేయడాలు, లేదంటే ఎవరో మనల్ని తెలిసిన వాళ్ళని ఇది అండ్ మనకు తెలిసిన వాళ్ళ ఫోన్ నెంబర్లు. ఇప్పుడు మనం ఏవో పిచ్చి పిచ్చి యాప్స్ డౌన్లోడ్ చేస్తాను. నేను ఇంతకు ముందు కూడా చాలా వీడియోస్ చెప్పాను, మనకి పనికిరాని యాప్స్ డౌన్లోడ్ చేయకండి ప్లీజ్. ఏదో గేమ్స్, అడ్డమైన సైట్స్ అన్నీ డౌన్లోడ్ చేసి వాటికి అన్నిటికీ పర్మిషన్ ఇస్తాం. మన కాంటాక్ట్స్, మన మెసేజ్లు, మన లొకేషను, మనం ఏం చేస్తున్నాం ఏంటి అని చెప్పి మన మైక్రోఫోను, మన కెమెరా యాక్సెస్ అన్నీ ఇస్తాం. ఇవన్నీ వాళ్ళు థర్డ్ పార్టీస్కి అమ్మేసుకుంటారు. గూగుల్ ప్లే స్టోర్లో, యాపిల్ ప్లే స్టోర్లో ఎన్ని యాప్స్ని బ్యాన్ చేస్తున్నారు గవర్నమెంట్, బికాజ్ ఇవన్నీ ఈ ఫ్రాడ్ రిలేటెడ్ వీటితో సంబంధం ఉన్నాయని. కానీ మనం ఏ యాప్ కనిపిస్తే ఏది కనిపిస్తే డౌన్లోడ్ చేయడం ఎందుకు, టైంపాస్ ఆడుకుందాం, లేకపోతే ఏదో పిచ్చి పిచ్చి అన్ని. మన కాంటాక్ట్స్, మన SMS, మన వీటితో సంబంధం ఏంటి, లొకేషన్తో సంబంధం ఏంటి. సో అవి తీసుకొని వాళ్ళు మన కాంటాక్ట్లో ఉన్న వాళ్ళకి ఏదో జరిగిందని చెప్పి మనకు కాల్ చేసి ఈ మధ్య అది కూడా స్టార్ట్ అయింది. ట్రేస్ అవుట్ ఎట్లా చేస్తారంటే మీ ఇంటి పేరుతో ట్రేస్ అవుట్ చేస్తున్నారంట. వాళ్ళని టార్గెట్ చేసి ఓకే వీడు ఫ్యామిలీ రిలేటివ్, సో వీళ్ళని టార్గెట్ చేసి వాళ్ళు బ్లాక్మెయిల్ చేయడం స్టార్ట్ చేస్తున్నారు. ఇది నాకు రీసెంట్గా తెలిసింది. సో ఏఐలో ఇంకా ముందు ఇంకా దారుణాలు జరిగే ఛాన్సెస్ ఉన్నాయి. ఆల్ వీ కెన్ డూ ఇస్ జస్ట్ కొంచెం ఏదైనా డెసిషన్ తీసుకునేటప్పుడు ఫోన్లు కానీ, SMSలు కానీ, వీడియో కాల్ కూడా. ఇప్పుడు ఈ మధ్య మీరు వీడియో కాల్ కూడా నమ్మకండి, ఎందుకంటే మన ఫేస్ని ఈజీగా మార్క్ చేసేస్తున్నారు. మీకు తెలిసే ఉంటుంది, ఈ పాటికి ఎన్నో వీడియోలు కూడా మీరు చూస్తుంటారు. పెద్ద సెలబ్రిటీస్దే వాళ్ళకి సంబంధంలో కూడా సినిమాలు తీసేస్తున్నారు జనాలు. ఆ రేంజ్లోకి వెళ్ళిపోయిన హాలీవుడ్ సినిమాలు తీసేస్తున్నారు. అంటే అర్థం చేసుకోండి, మీరు గుర్తుపట్టలేరు వాళ్ళు నిజమా కాదా అని. సో వీడియో కాల్స్ వచ్చినా కానీ ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి. పోయేదేం లేదు కదా, మా అయితే ఒక 2 నిమిషాలు కాల్ కట్ చేసేసి మీకు ఎవరి నుంచి అయితే ఫోన్ వచ్చింది అనుకుంటున్నారో వాళ్ళకి కాల్ చేయండి, మెసేజ్ చేయండి, ఏదైనా చేయండి. ఎందుకంటే ఇలాంటివి చాలా జరుగుతున్నాయి. మీకు తెలిసిన వాళ్ళ నుంచి ఫోన్ వచ్చిందనో లేకపోతే ఇంకేదో అని చెప్పి వీడియో కాల్ అనో వాట్సాప్ అనో ఏదో వస్తుంది, డబ్బులు వెళ్ళిపోతాయి, మళ్ళీ రావు. పాపం వాడికి అనవసరంగా బద్నాము, అరే నువ్వు అడిగినావు అని చెప్పి వీడి మీద బ్లేము. జాగ్రత్త ఉండండి. ఏదైనా పిచ్చి యాప్స్ డౌన్లోడ్ చేసేటప్పుడు కొంచెం కేర్ఫుల్ ఉండండి. ఏదైనా సైట్స్కి వెళ్ళేటప్పుడు కూడా కొంచెం జాగ్రత్త ఉండండి. అండ్ ఈజీ మనీ నుంచి కూడా కొంచెం దూరం ఉండి, ఈ గేమింగ్ యాప్స్, బెట్టింగ్ యాప్స్ వీటి నుంచి కొంచెం దూరం ఉండండి. ఈ వీడియో ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే కొంచెం షేర్ చేయండి, ఎందుకంటే ఇప్పుడు సర్వే జరుగుతుంది కాబట్టి చాలా మందికి ఇది తెలియాలి ఈ విషయం. సో వాళ్ళకి స్ప్రెడ్ చేయండి. గవర్నమెంట్ ఆఫీస్ నుంచి వస్తున్నాం, లేకపోతే గవర్నమెంట్ నుంచి వస్తున్నాం, సర్వే నుంచి వస్తున్నాం అని చెప్పి ఎవడన్నా కానీ మీ పర్సనల్ డీటెయిల్స్ లైక్ ఫోన్ నెంబర్, పాన్ నెంబర్, ఆధార్ నెంబర్, మీ సిగ్నేచర్, థంబ్ ఇవన్నీ అడిగితే అసలు లేకుండా. ఎందుకంటే థంబ్ ఇంప్రెషన్లోనే మనకు అన్నీ ఉన్నాయి ఈ మధ్య. మన ఆధార్ దీనికే కనెక్ట్ ఉంది, మన ఫోన్లో ఉన్న యాప్స్ అన్నీ దీనికే కనెక్ట్ ఉన్నాయి, బ్యాంక్ దీనికి కనెక్ట్ ఉంది. సో ఇది చాలా ఇంపార్టెంట్. ఒకప్పుడు వేలిముద్ర అంటే నవ్వేవాళ్ళు, కానీ ఇప్పుడు వేలిముద్ర అంటేనే మన లైఫ్ సర్వైవ్ అవుతుంది. సో జాగ్రత్త. జై హింద్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.